ప్రేమ జంటలే లక్ష్యం, బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఓంగాడ్ అరెస్టు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు ఒక మంచి పేరుంది. చాలామంది చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటారు. ఎవరి డ్యూటీ వాళ్ళది అయిపోయిన తర్వాత ప్రజలకు మంచి చేసి రక్షణ కల్పించే విషయంలో ఒకప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండేది. కానీ గత ప్రభుత్వంలో మాత్రం 10 సంవత్సరాలు మరి ఏ అలవాట్లు నేర్పినరో వీళ్ళకు. తిరిగి ఫుట్పాత్లను వదులుతలేరు, ప్రేమ జంటలను వదులుతలేరు, పార్కులను వదులుతలేరు, తర్వాత ఫోన్ ట్యాపింగు వదులుతలేరు, ఇంకా ఏముంది లాస్ట్కి వచ్చి లంచగొండి వదులుతలేరు, సెటిల్మెంట్లు వదులుతలేరు, తర్వాత 3rd డిగ్రీ చేయడము వదులుతలేరు, అమ్మాయిలను తీసుకుపోయి కింద 3rd డిగ్రీ చేస్తున్నారు. కానీ ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంది అంటే రాజకీయంలో రాజనీతి అనేది కరెక్ట్ లేకపోతేనే వీళ్లకు కేసీఆర్ ప్రభుత్వంలో సరి అయిన అవగాహన లేకుండా వీళ్ళను ఫ్రీగా వదిలిపెట్టి ఫ్రెండ్లీ పోలీస్ చేసిన తర్వాత ఇంతకు దిగజారింది పోలీస్ డిపార్ట్మెంట్. అలా 99% పోలీస్ ఆఫీసరు చాలా మంచి వాళ్ళు ఉంటారు. కానీ మరి మిగతా వాళ్లకు ఎందుకు కొంచెమన్నా షీము నెత్తురు రోషం లేదా? ఇట్లాంటి పనులు చేయడం ఏంది? ఏదో పిల్లలు కాసేపు పార్కులకు వచ్చి మాట్లాడుకుంటే ఈ ప్రేమ జంటల లక్ష్యం బెదిరించి డబ్బులు వసూలు చేసి ఏం చేస్తారు, ఏం సంపాదించుకుంటారు? అసలు ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్కు ఇట్లాంటి మచ్చ చేస్తున్నారంటే ఇట్లాంటి దగులుబాజుగాలి. మంచి ఆఫీసర్ల పేర్లు పాడు చేస్తున్నారు. గత ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ చేయించి పోలీస్ ఆఫీసర్లను అందరినీ బదలాం చేశారు. ఈరోజు ఇంకా తేలనే లేదు. అది అక్కడ తేలలేదు. గత సంవత్సరం పాలన అయిపోయింది. 8 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిన ఈ రోజుకు వీళ్ళకి అధికారం ఉన్నట్టు తర్వాత అది ఒక్కొక్కటి కేసులు బయట పెడదామన్న వరకు అన్నీ బయటకు వస్తున్నాయి. అయినా వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఆచి చూచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏలన చేస్తున్నారు. మరి వీళ్ళకి ఏం అడగాలి? నడి సిటీలో ఒక బంజారాయిల్స్ అంటే టాప్ ఏరియాలోకిన ఇట్లాంటి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారంటే మరి రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది, తర్వాత రాజకీయం ఏ స్థాయిలో ఉంది, తర్వాత ఈ విషయంలో పోలీసులు ఈ పిల్లలను ఎలా భయపట్టిస్తున్నారు ఇది చూద్దాం. ఒక్కసారి న్యూస్లోకి వెళ్తే మరి ప్రింట్ మీడియాలో రాసిన న్యూస్ను ఈ ఓంగాడు శ్రీనివాస్ ఏం చేసిండు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వినండి. కేబీఆర్ పార్కు జిహెచ్ఎంసీ వాక్వేలో ప్రేమ జంటలు స్నేహితులైన యువతి యువకులను టార్గెట్ చేసి వారిని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఇంటర్సెప్టార్ పెట్రోలింగ్ వెహికల్ ఓంగాడ్తో పాటు మరో బ్రోకర్ను బంజారాయిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గుడ్, మంచి పని చేశారు బంజారాయిల్స్ పోలీసులు. ఎందుకంటే ఎవరైనా చదువుకున్న పిల్లలు ఈరోజు కాలక్షేపానికి అక్కడ పార్కులకు వచ్చిన ప్రేమ జంటలు వచ్చిన తర్వాత వాళ్ళను ఈ జిహెచ్ఎంసి పార్కు వాక్వేలో ప్రేమ జంటలు వచ్చిన యువతి యువకుల దగ్గర టార్గెట్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంటర్సెప్టార్ పెట్రోలింగ్ వెహికల్ ఓంగాడుతో పాటు మరో బ్రోకర్ను బంజారాయిల్స్ పోలీసులు నిన్న అరెస్ట్ చూపించి రిమాండ్ చేశారు. గుడ్, మంచి పని చేశారు. అందుకే చెప్తున్నా కదా, పోలీస్ వ్యవహారంలో ఒకప్పుడు ఫ్రెండ్లీ పోలీస్, ఇప్పుడు లాఠీ పోలీసులో చాలా నిబంధనలన్నీ ఒక విధంగా ఉండాలని టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారము గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మంచి జరగాలి, ప్రజలకు రక్షణ చేయించే విషయంలో ముందుండాలని. కానీ కొందరు మాత్రము ఆడపిల్లలగిన 3rd డిగ్రీ చేస్తారు. మరి అది ఏందో, మరి ఎవరు చేయిస్తున్నారు, అసలు అందులో చేయవలసిన అవసరం ఏమొచ్చింది, అంత పెద్ద రిస్క్ ఏముంది? అమ్మాయిని 3rd డిగ్రీ చేయడం అది నిన్న అయిపోయింది. మళ్ళీ తిరిగి ఈరోజు ఇది ప్రేమ జంటలు అంటే ఆ అమ్మాయిలు మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గర ఘాటుగా డబ్బులు వసూలు చేయడం అలవాటు పడ్డారు.